అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన్నన్ టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం నెక్స్ట్ 10 years అధికారంలోనే ఉంటుంది అని చెప్పారు. సేమ్ ఇప్పుడు అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు నేనే నెక్స్ట్ 10 years సీఎం అని కరాఖండిగా చెప్పేస్తున్నారు. అసలు ఈ 10 years సీఎం లేని సార్, అక్కడికి ఇక్కడికి మనం తేడాన్ని గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ అనడంలో ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే రెండు ప్రాంతీయ పార్టీలు ఏదైనా చెప్పొచ్చు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తే చంద్రబాబే సీఎం ఉంటాడు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో మనం అంతర్దాన్ని మనం గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పాడంటే అలా ఈ మధ్యకాలంలో లోకేష్కు ప్రమోట్ చేసే కార్యక్రమం పెరుగుతుంది. నెక్స్ట్ ఆరోగ్యం సహకరించకపోతే చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం గెలిచినట్టయితే లోకేష్ను సీఎం చేసే అవకాశం ఉందని చెప్పి టీడీపీ వర్గాలు ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఈలోపే మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం, మళ్ళీ చంద్రబాబు నాయుడే కంటిన్యూ అవుతాడని చెప్పే ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆ స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు మరొకసారి మేమే అధికారంలోకి వస్తామని చెప్పి క్యాడర్కు భరోసా ఇచ్చే కార్యక్రమం. అందులో రెండు స్ట్రాటజీస్ ఉన్నాయి. అక్కడ చూసుకున్నట్టయితే లోకేష్కి ఇప్పట్లో నీకు ముఖ్యమంత్రిత్వం రాదు, నేను లీడర్గా చంద్రబాబునే అంగీకరిస్తున్నాను. ఒకవేళ చంద్రబాబు దిగిపోతే పవన్ కళ్యాణ్ కూడా పోటీలో ఉండే అవకాశం ఉంటుంది. బీజేపీ సపోర్టు పవన్ కళ్యాణ్కి ఉంటుంది కాబట్టి అదొక స్ట్రాటజీ. అది ఇక్కడ మనం తెలంగాణకు సంబంధించి నిన్ననే రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ నేనే 10 సంవత్సరాలు సీఎంగా ఉంటా, పాలమూరు బిడ్డను, ఇది కేటీఆర్ గుండెల్లో మీద రాసి పెట్టుకోండి అని చెప్పి ఒక ఛాలెంజ్ విసరడం జరిగింది. అయితే కాంగ్రెస్ లాంటి ఒక జాతీయ పార్టీలో ఇది సాధ్యమా అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే జాతీయ పార్టీలో వ్యక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు డిసైడ్ చేసే పరిస్థితి ఉండదు. రాజశేఖర్ రెడ్డి మాత్రమే రెండోసారి సీఎం కాగలిగాడు. ముఖ్యంగా గతంలో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సీఎంలు అనేవాళ్ళు ఖచ్చితంగా 5 ఏళ్ళు పూర్తి చేసిన సందర్భాలు చాలా తక్కువ. 2, 3 మారిన సందర్భాలని మనం చూడొచ్చు. రాజశేఖర రెడ్డి 5 ఏళ్ళు పూర్తి చేసిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి మరణానంతరం 2 ముఖ్యమంత్రులు మారడం జరిగింది. రోషయ్య కొంతకాలం పనిచేయడం జరిగింది, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి పనిచేయడం జరిగింది. ఇంకా గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఎన్టీ రామారావు ఏదైతే ముఖ్యమంత్రులు ఢిల్లీ నుంచి వస్తుంటారు, ఢిల్లీ సీల్డ్ కవర్లో వస్తారు, ఆత్మగౌరవం అని చెప్పి 1983లో పార్టీ పెట్టాడు. అంతకుముందు కూడా ఢిల్లీ నుంచి సీల్ కవర్లో సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రులు మారుతూ 2, 3 మారిన సందర్భాన్ని బేస్ చేసుకొని ఎన్టీ రామారావు ప్రచారం నిర్వహించారు. ఎన్టీ రామారావు అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మారిందంటే కాంగ్రెస్ పార్టీ మొదట్లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత చెన్నారెడ్డిని దింపేసిన తర్వాత నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి, మళ్ళీ ముఖ్యమంత్రులు మారి చివరికి మళ్ళీ రెండోసారి కూడా విజయభాస్కర్ రెడ్డి హయాంలో మొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావుకు అప్పగించడం జరిగింది. రెండోసారి కూడా మళ్ళీ ఎన్టీ రామారావుకు అప్పగింది. ఇది కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నది. అయితే ఇటీవల సోనియా గాంధీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కొంత మార్పు వచ్చింది. ఏంటంటే ఒక ముఖ్యమంత్రిని 5 ఏళ్ళు పూర్తి కాలం పనిచేయనియాలి అనేది ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వీక్ అవుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ రెండోసారి అధికారంలోకి రాలేదు. కాబట్టి ఆ సమస్య ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేయలేదు. రెండోసారి ముఖ్యమంత్రి ఎవరనే ఫేస్ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి దిగిపోతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. కానీ ఇక్కడ చాలా కాలం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ రావడం జరిగింది. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు అవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ చివరికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చొరవతో మొత్తానికి సీఎంగా అధిష్ఠించడం జరిగింది. అయితే ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి నేనే మరొకసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి నేనే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పే ప్రయత్నంలో భాగంగా అది ఒకటి హెచ్చరించడం, కేటీఆర్కు హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు మనకు కనిపించినా ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడే. ఎందుకంటే మరొకసారి నేనే అధికారంలోకి తెస్తారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మనకు రేవంత్ రెడ్డి ప్రచారం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి అభిమానులు రేవంత్ రెడ్డిని అభిమానించే వాళ్ళు చెప్తున్న సందర్భంగా మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నేనే అధికారంలోకి తెస్తాను, నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పే ప్రయత్నం చేశాడు.
కానీ కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యమా అంటే సాధ్యం కావచ్చు కాకపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ ఆలోచన మరో విధంగా ఉంటుంది. ఏ ముఖ్యమంత్రిని కూడా కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అవకాశం ఇచ్చిన సందర్భం లేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు బాగా బలోపేతం అయితే వాళ్ళకి థ్రెట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రాజశేఖర రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. రాజశేఖర రెడ్డి ఒక పవర్ఫుల్ లీడర్గా ఎదగడం జరిగింది. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి హైకమాండ్కు ఏది చెప్తే వాళ్ళకు టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి హైకమాండ్కి కల్పించబడింది. ఆ సందర్భంగా చాలామంది ఎమ్మెల్యేలు మాకు అసలు హైకమాండ్ అంటేనో ఏమో తెలియదు, మాకు రాజశేఖర రెడ్డి మా లీడర్ అని చెప్పిన సందర్భంలో రాజశేఖర రెడ్డిని కొంత వాళ్ళు వెనక్కి నెట్టే ప్రయత్నం చేసే భాగంలో జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో విమర్శలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇది జరిగిన స్టేట్మెంట్ వచ్చిన వెంటనే రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది. తను పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ కల్చర్ కాదు. కాంగ్రెస్ పార్టీలో వచ్చే ఎన్నికలు అయిపోయిన తర్వాత హైకమాండ్ నిర్దేశిస్తుంది, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరుగుతుంది. నువ్వు ముందే ఎట్లా డిక్లేర్ చేస్తావు, డిసైడ్ చేస్తావు. ప్రాంతీయ పార్టీల్లో అంటే వాళ్ళే ముఖ్యమంత్రి, వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రిని డిసైడ్ చేస్తారు, డిక్లేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ జాతీయ పార్టీలకు వచ్చినప్పుడు ఎవరు ముఖ్యమంత్రులు అనేది హైకమాండ్ అన్ని అంచనాలు వేసి సామాజిక సమీకరణలు, అలాగే రాజకీయ సమీకరణలు, ఇటీవలి కాలంలో మనం చూసినట్టయితే బీసీ ఉద్యమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్స్ కావాలని పెద్ద పోరాటం జరుగుతుంది. అందులో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సందర్భంలో బీసీ ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పటివరకు బీసీలే ముఖ్యమంత్రులు కాలేదు. బీసీ ముఖ్యమంత్రి కావాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో దాన్ని కౌంటర్ చేయడానికి కూడా రేవంత్ రెడ్డి మరోసారి నేనే ముఖ్యమంత్రిని ప్రకటించుకున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనుమతి, అంటే హైకమాండ్ అనుమతితోటే ఈ మాటలు మాట్లాడా, లేకపోతే హైకమాండ్తో సంబంధం లేకుండా చెప్పారా అనేది ఇది కొంత రాజకీయ దుమారం రేగే అవకాశం ఉంటుంది. మిగతా చాలామంది ఆశావాళ్ళు, సీనియర్ నాయకులు చాలామంది కూడా ముఖ్యమంత్రి కోసం పోటీ పడ్డ వాళ్ళు ఉన్నారు. బట్టి విక్రమార్క ఎస్సీ కోటా కింద, ఎందుకంటే కేసీఆర్ మొదట్లో చెప్పడం జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొదటి ముఖ్యమంత్రిని దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇచ్చాడు. కేసీఆర్ మాట తప్పాడు కాబట్టి కనీసం కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఆ క్రెడిట్ ఉంటుందని చెప్పి తను రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన సందర్భంలోనే తను పెద్ద ఎత్తున పోటీ పడడం జరిగింది. అతనితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పోటీ పడడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీనే మొదటి నుంచి ఉన్నారు, నేను కాంగ్రెస్ పార్టీకి ఒబీడియంట్ కార్యకర్తనని చెప్తే ఇద్దరిని కొంతవరకు సంజాయించి రేవంత్ రెడ్డికి ఆ స్థానాన్ని కట్టబెట్టింది. మనం కర్ణాటకలో చూస్తున్నాం. కర్ణాటకలో సిద్ధరామయ్య, శివకుమార్ల మధ్య ఇప్పటికీ పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతూనే ఉంది. సిద్ధరామయ్య మొత్తం ఎన్నికలకు సంబంధించిన ఖర్చు కానీ మిగతా విషయాలు కానీ అన్ని శివకుమార్ చేసినప్పటికీ హైకమాండ్ చివరికి ఏం చేసిందంటే సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది. ఇంటర్నల్గా ఏం జరిగిందని తెలియదు. చెరొక 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా అగ్రిమెంట్ జరిగిందని చెప్పి శివకుమార్ వర్గం చెప్తుంది. అలాంటి అగ్రిమెంట్లు ఏం జరగలేదని సిద్ధరామయ్య వర్గం చెప్తుంది. ఇటీవల కాలంలో అది కొంత పెద్ద ఎత్తున జరుగుతున్నది. 5 ఏళ్ల కాలానికే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి భరోసా లేని సమయంలో మరి రేవంత్ రెడ్డి ఏ ధీమాతో అన్నాడు? కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ చేయడానికన్నారా, నేనే అధికారంలోకి తీసుకొస్తానని చెప్పడానికన్నారా అనేది రాబో కాలంలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్.